అవసరం ఉంది, ఈ ప్రపంచానికి అవసరం ఉంది, మన భారతీయుల అవసరం. ఆ అక్క అంటుందా, మీరు బాగానే చెప్తారు ఎట్లా పెంచాలని. పెంచొచ్చు, ఎందుకంటే మనోళ్ళు పెంచినారు 10 మంది కాదు, కనీసం 3 అవసరం ఉంది. ఒక్కరిని కానీ వాడిని బీటెక్ చదివించి హైటెక్ సిటీలో ఉంచి ఫ్లైట్ ఎక్కిస్తే మన దేశానికి ఎవరు దిక్కు, మనకి ఎవరు దిక్కు ఆలోచించాలి కదా మనం. అయితే ఇక్కడున్న మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకి అది అందరికీ చెప్పాలి, సమాజంలో ఈ చర్చ జరగాలి. మన ఆడపిల్లల్ని కాపాడుకోవడం, మన పిల్లలకు మంచి ఆరోగ్యం ఇవ్వడము, మంచి విలువలు ఇవ్వడము, మంచి జీవన విధానాన్ని మనము వాళ్ళకి ఒక వారసత్వంగా అందించడము ముఖ్యంగా. దేశం ధర్మం దైవభక్తి ఉండాలి. అందరూ వచ్చారు ఇక్కడ, జై శ్రీరామ్ అంటే సరిపోదు, రోజు వెళ్ళి గుడికి వెళ్ళి పూజలు చేస్తే సరిపోదు. అది మాత్రమే కాదు, హైందవం అంటే ధర్మం అంటే మనుషులం అంటే అది మాత్రమే కాదు. శత్రువు ఎవడన్నా వస్తే మనం మీదికి వస్తున్నాడని ముందే పసిగట్టి అటాక్ చేయగలగాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడపిల్లలు మరీ చెప్తున్న అమ్మలు లవ్ జిహాద్ కేసు వారానికి 1-2 వస్తున్నాం. మన ధర్మం గురించి, విలువల గురించి మనం చెప్పలేకపోతున్నాం. అందువల్ల ఈజీగా వాళ్ళ తప్పు కూడా కదా. మన బంగారం సొక్కమైతే ఏముంటుంది చెప్పండి, మనకు సరిగా లేక అవతలన్న ఎంతసేపు తప్పు పడితే ఎట్లా. వాడి మతంలో అదే రాసింది, వాడి గ్రంథంలో అదే రాసింది. వావి వరుసలు లేవు, నీ జనాభాను పెంచుకోవాలి, 5-6 పెళ్లి చేసుకోవాలి, 10 మందిని కనాలని వాడి ధర్మం, వాడి దేవుడు చెప్పిండు, అది వాడు ఫాలో అవుతున్నాడు. వాడికి అది కరెక్టే, మనకు అది కాదు కదా. మనం ఎందుకు మన ధర్మాన్ని మనం అనుసరించలేకపోతున్నాం, మన బాధ్యతను మనం ఎందుకు విస్మరిస్తున్నాం? దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, అమ్మలకు ప్రత్యేకంగా చెప్తున్నా. ఇంకోటి బాధ్యత, ప్రకృతిని కాపాడుకోవడం. వీలైనంత వరకు మొక్కలు పెంచండి. ఇట్లా వెళ్తారు. ఇప్పుడు మామిడికాయ మ్యాంగో సీజన్ వస్తుంది, మ్యాంగో టెంకలు వస్తాయి, సపోటా తింటాము, గింజలు వస్తాయి. వెళ్తూ విసిరేయండి రోడ్డు పక్కన. ఊరెళ్తూ ఉంటారు ఎక్కడికన్నా, 100 గింజల్లో 1 మొలకెత్తిలో ఆ ఫుడ్ మనకు రాదు, అరగదు అసలు. మంచి తిండి పెట్టండి. ఆరోగ్యం మేము ఎంత కష్టపడి భార్యాభర్తలను కష్టపడి పిల్లలకి లక్షలు పోసి డొనేషన్లు పోసి చదువులు చెప్పించి మార్కులు అంటూ రుద్దుతే కాదు కదా. ఆరోగ్యం ఉంటేనే కదా వాళ్ళకి. ఏం పెడుతున్నాం మనం వాళ్ళకి, ఎలాంటి తిండి పెడుతున్నాం, ఎలాంటి అలవాట్లు నేర్పిస్తున్నాము? ఉదయమే లేపండి పిల్లల్ని. మన ధర్మం అదే, భారతీయత ధర్మం అంటే అదే. తెల్లవారుజామున లేవాలి, సూర్యోదయానికి ముందు లేవాలి. లేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం దానంతట అదే వస్తుంది. పొద్దున్న లేవగానే ఎంతమంది చెప్తారు, కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కర మూలేతు గోవింద, ప్రభాతే కర దర్శనం, సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. భూమాతకు మొక్కుతాం కదా, అలవాటు పిల్లలకు చేయండి. అప్పుడు వాళ్ళకి భూమిని కాపాడుకోవాలి, బాధ్యతగా ఉండాలన్న ఆలోచన పిల్లలకు కూడా వస్తుంది. నేర్చుకుంటారండి పిల్లలు, మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. చిన్నప్పుడు మనం చేసింది కూడా అదే కదా. అమ్మతో పాటు అమ్మ ఇల్లు ఉడుస్తుంటే ఊడ్చినాం, నేర్చుకున్నాం. అమ్మ గిన్నెలు తోముతుంటే నేర్చుకున్నాము, వంట చేస్తుంటే నేర్చుకున్నాం చిన్నగా. ఇప్పుడు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఫోన్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు కూడా ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడతారు కదా. అదే జరుగుతుంది కదా. అప్పుడు ఏంటి అంటే మనం బాధ్యతగా ఉండట్లేదని అర్థం. అంతేనా? సమయం అయిపోయిందంటే. అందువల్ల చాలా సవాళ్ళు ఉన్నాయి హిందూ ధర్మానికి, భారత జాతికి. ముఖ్యంగా మన ఆడపిల్లల్ని, చాలామంది ఎక్కడికి వెళ్ళినా లవ్ జిహాద్ ఎక్కువ మాట్లాడుకుంటున్నాము. ఆడపిల్లలకి మన ధర్మం గురించి చెప్పండి, మన విలువల గురించి చెప్పండి. అలంకరణ ఇవన్నీ ముఖ్యమే. కేయూరాని భూషయంతి సతతం హారాన చంద్రోజ్వల, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్తజ. విన్నదే కదా భర్తృహరి సుభాషితం. వాగ్భూషణం భూషణం. వాక్కు, మన విలువలే మనల్ని నిలబెడతాయి. అంతే తప్ప ఆడపిల్లలకి ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ మన ధర్మం వీడొద్దు. మన విలువలు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, మనదైన జీవన విధానమే కరెక్ట్. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వెస్ట్రన్ కంట్రీసే మనల్ని ఫాలో అవుతున్నాయి. వచ్చి మన కుంభమేళా చాలా మంది వెళ్ళుంటారు, విదేశీయులు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి, యూరోప్ నుంచి. నల్లోడు వచ్చాడు, తెల్లోడు వచ్చాడు. మోక్షం ఉంది. ఇంత గొప్ప భూమి ఇది, ఇంత గొప్ప కర్మభూమి ఇది. భారతదేశ గొప్పతనాన్ని కల్లారా చూద్దామని వచ్చిన వాళ్ళు నీళ్లను ఆ తల్లితో పోల్చడం ఏంది, గంగమ్మ అనుడేంది, మునిగితే మోక్షం రావడం ఏందని. మరి మనకు మన విలువ తెలియకుంటే ఎట్లా? మనదైన సంస్కృతిగా కాదని విదేశీ కల్చర్ వెంట మనం పడితే ఎట్లా? పడుతున్నాము. ఆ పర్యవసానాలు, ఆ దుష్పరిణామాలు ఇవి. ఇంకొక చిన్న విషయం, కనీసం కనబోయే తల్లులు ఇక్కడ ఉంటే చెప్తున్నా, కనీసం 3 పిల్లల్ని కనండి.
కనీసంలో ఆ ఫుడ్ మనకు రాదు, అరగదు అసలు. మంచి తిండి పెట్టండి. ఆరోగ్యం మేము ఎంత కష్టపడి భార్యాభర్తలను కష్టపడి పిల్లలకి లక్షలు పోసి డొనేషన్లు పోసి చదువులు చెప్పించి మార్కులు అంటూ రుద్దుతే కాదు కదా. ఆరోగ్యం ఉంటేనే కదా వాళ్ళకి. ఏం పెడుతున్నాం మనం వాళ్ళకి? ఎలాంటి తిండి పెడుతున్నాం? ఎలాంటి అలవాట్లు నేర్పిస్తున్నాము? ఉదయమే లేపండి పిల్లల్ని. మన ధర్మం అదే. భారతీయత ధర్మం అంటే అదే. తెల్లవారుజామున లేవాలి, సూర్యోదయానికి ముందు లేవాలి. లేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం దానంతట అదే వస్తుంది. పొద్దున్న లేవగానే ఎంతమంది చెప్తారు? కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కర మూలేతు గోవింద, ప్రభాతే కర దర్శనం, సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. భూమాతకు మొక్కుతాం కదా. అలవాటు పిల్లలకు చేయండి. అప్పుడు వాళ్ళకి భూమిని కాపాడుకోవాలి, బాధ్యతగా ఉండాలన్న ఆలోచన పిల్లలకు కూడా వస్తుంది. నేర్చుకుంటారండి పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. చిన్నప్పుడు మనం చేసింది కూడా అదే కదా. అమ్మతో పాటు అమ్మ ఇల్లు ఉడుస్తుంటే ఊడ్చినాం, నేర్చుకున్నాం. అమ్మ గిన్నెలు తమ్ముతుంటే నేర్చుకున్నాము, వంట చేస్తుంటే నేర్చుకున్నాం చిన్నగా. ఇప్పుడు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఫోన్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు కూడా ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడతారు కదా. అదే జరుగుతుంది కదా. అప్పుడు ఏంటి అంటే మనం బాధ్యతగా ఉండట్లేదని అర్థం. అంతేనా? సమయం అయిపోయిందంట. అందువల్ల చాలా సవాళ్ళు ఉన్నాయి హిందూ ధర్మానికి, భారత జాతికి. ముఖ్యంగా మన ఆడపిల్లల్ని, చాలామంది ఎక్కడికి వెళ్ళినా లవ్ జిహాద్ ఎక్కువ మాట్లాడుకుంటున్నాము. ఆడపిల్లలకి మన ధర్మం గురించి చెప్పండి, మన విలువల గురించి చెప్పండి. అలంకరణ ఇవన్నీ ముఖ్యమే. కేయూరాని న భూషయంతి సతతం హారాన చంద్రోజ్వల, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్తజ. విన్నదే కదా భర్తృహరి సుభాషితం. వాగ్భూషణం భూషణం. వాక్కు మన విలువలే మనల్ని నిలబెడతాయి. అంతే తప్ప ఆడపిల్లలకి ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ మన ధర్మం వీడొద్దు. మన విలువలు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, మనదైన జీవన విధానమే కరెక్ట్. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వెస్ట్రన్ కంట్రీసే మనల్ని ఫాలో అవుతున్నాయి. వచ్చి మన కుంభమేళ చాలామంది వెళ్ళుంటారు. విదేశీయులు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి, యూరోప్ నుంచి. నల్లోడు వచ్చాడు, తెల్లోడు వచ్చాడు. మోక్షం ఉంది. ఇంత గొప్ప భూమి ఇది, ఇంత గొప్ప కర్మభూమి ఇది. భారతదేశ గొప్పతనాన్ని కల్లారా చూద్దామని వచ్చిన వాళ్ళు నీళ్లను ఆ తల్లితో పోల్చడం ఏంది, గంగమ్మ అనుడేంది, మునిగితే మోక్షం రావడం ఏందని. మరి మనకు మన విలువ తెలియకుంటే ఎట్లా? మనదైన సంస్కృతిగా కాదని విదేశీ కల్చర్ వెంట మనం పడితే ఎట్లా? పడుతున్నాము. ఆ పర్యవసానాలు, ఆ పరిణామాలు ఇవి. ఇంకొక చిన్న విషయం, కనీసం కనబోయే తల్లులు ఇక్కడ ఉంటే చెప్తున్నా, కనీసం 3 పిల్లల్ని కనండి. కనీసం. పహల్గావ్ దాడి జరిగి సంవత్సరం అయింది. వాడు తుపాకీ పెట్టి ఏమడిగాడు? మీరు రెడ్డి గారా అండి, మీరు శెట్టి గారా అండి, మీరు నాయుడు గారా అండి, మీరు శర్మ గారా అండి, వర్మ గారా అండి అని అడిగాడా? ఏమడిగాడు? నువ్వు హిందువా కాదా అని అడిగి ఏం చేశాడు? 26 మందిని కాల్చాడు. అలా వాళ్ళు ఎప్పటి నుంచి కాల్చుతున్నారు? దాదాపు 1000 ఏళ్ళుగా. కాల్చడం అంటే తుపాకీతో మాత్రమే కాదుగా, నిలువునా తగలబెట్టేయడం, ఊళ్ళు తగలబెట్టేయడం. మీరు ఒకసారి జెమిని లేదా చాట్ జీపీటీ, గూగుల్ దేన్నైనా అడగండి. గత 1000 ఏళ్లలో ఈ పందులు హిందువుల్ని ఎంతమందిని చంపినాయి? నిన్న రాత్రి కూడా అడిగితే దాదాపు 8 కోట్ల మందిని చంపినాయి. 8 కోట్ల మందిని. ఏం పాపం చేశారు వాళ్ళు? హిందువులుగా పుట్టడం కేవలం. మనం ఎవ్వరికీ హాని చెయ్యం, ఎవరి చెడు కోరుకోం. అయినా మన చెడు కోరుకునేటువంటి దరిద్రులు 2 విదేశీ పార్టీల రూపంలో, 2 విదేశీ మతాల రూపంలో మన చుట్టూ కమ్ముకుని ఉన్నారు. అవునా కాదా? మనం జాగ్రత్త పడాలా వద్దా? జాగ్రత్త పడకపోతే మరొకసారి దుష్పరిణామం వస్తుంది. అప్పుడు ఎవ్వడూ రక్షించలేడు. వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నారు, చాలా ప్లాన్డ్గా ఉన్నారు. వాడెవడో మొన్న చెప్తున్నాడు ఒక పంది, आजकल हमको और एक बाघ जैसा
बांग्लादेश वैसा पाकिस्तान ऐसा नहीं, हमको पूरा हिंदुस्तान चाहिए. అది వాళ్ళు. ఎందుకంటే 47లోనే వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు, లడాయి కా బాద్ మే హమ్ లియే పాకిస్తాన్, ఆజ్ కే లేయింగే హిందుస్థాన్. అది దాని పేరు గత్వాయే హిందూ. వాళ్ళ ఆ పని చాలా కష్టపడి చేస్తున్నారు. ఇక్కడ ఎవరన్నా డ్రైవర్లు ఉన్నారా? ఒక్కరు. పెళ్ళయింది అబ్బాయి? ధన్యవాదాలు. ఆ అమ్మాయికి చప్పట్లు కొట్టండి, డ్రైవర్ని పెళ్లి చేసుకున్నందుకు. ఎందుకంటే డ్రైవర్లకు పిల్లలు దొరకట్లేదు. రైతులు ఉన్నారా? ధన్యవాదాలు. పెళ్ళిళ్ళు అయినాయా ఆ రైతులకి? వాళ్ళకి చప్పట్లు కొట్టండి. ఏది చేతులు ఎత్తిన వాళ్ళకి కాదు, వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళకి. ఎవరైనా పూజారులు ఉన్నారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా? అయ్యో చేతులు ఎత్తలేదే. ఇది శర్మకి వచ్చిన కర్మ ఇది. పూజారికి పిల్లనివ్వరు, రైతుకి పిల్లనివ్వరు, డ్రైవర్కి పిల్లనివ్వరు. హిందువులకి పెళ్లి కూతురు దొరకదు. కానీ మన కూతురు 18, 15, 14, 21, 22, 33 వాడికి దొరుకుతారు. ఒక్క మరకకి 180 మంది దొరికారు అంటే వాడికి 20 ఏళ్ళు కూడా లేవు. వాడికి అంతమంది దొరికారంటే పాపం బిడ్డ ఎంత కష్టపడి ఉంటాడు చెప్పండి. వాడు ఎన్ని ప్లాన్లు వేయాలి, వాడి మేధస్సు ఎంత ఉపయోగించాలి, ఇంతమందిని పడేయడం అంటే అందులో వాడి కృషికి తగ్గట్లు వీళ్ళ ఖుషి కూడా ఉంది. నేను మరి కొంచెం కఠినంగా మాట్లాడాలంటే, ఇది వేసవికాలం కదా, చలువు చేస్తుందని తాటికాయలు ఇలా అనుకుని తింటారు. తెలుసా? ఎవరైనా తిన్నారా? ఆ మధ్యలో ఉండే వాటిని ఏమంటారు? ఈ 180 కూడా అదే. అర్థం కాలేదా? నేను ఇంతకంటే తెలుగులో చెప్పలేను. మరి ఐ కాంట్, ఐ డోంట్, ఐ ఓంట్. చాలా బాధగా ఉందన్న. ఏదో జోక్గా చెప్తున్నాను కానీ ఒక ఆడపిల్ల అంటే ఏంటి? ఆ గర్భంలోంచి ఓ శివాజీ రావాలి, ఓ సంభాజీ రావాలి, లేకపోతే రాణా ప్రతాప్ రావాలి, ఓ త్యాగరాజ స్వామి రావాలి, ఓ పోతన, ఓ రామదాసు రావాలి. కానీ ఈ ఆడపిల్ల లవ్ జిహాద్ గురైతే, వాడికి ఒక సెక్స్ బానిస అయిపోతే, ఇది నమ్మితే, వాడు కుమ్మితే, తర్వాత దీన్ని వాడుకున్న తర్వాత అమ్మితే అదేమవుతుంది? ఒక వస్తువు అవుతుంది. ఒకవేళ వాడికే పిల్లల కంటే ఓ బిల్లాడి అని వస్తాడు ఆ కడుపులోంచి. అలా పెడితే మీరు వెంటనే ఆపండి, దుమ్ము లేపండి, వాడికి వివరించండి. అర్థమైందా? భౌతికత బతికున్న వాళ్ళకి. అలాగే మీలో కొందరు కంప్లైంట్ చేస్తారు, స్వామీజీ మనకు అర్థం కాదు. నీకేమర్థం అవుద్దిరా? నీకేమర్థం అవుద్ది? రాధా మధు సీరియల్ అర్థం అవుద్దా? ఇంకా అన్ని సీరియల్ పేర్లు తెలీదు. ఆ బస్సుల మీద ఉన్నది కాబట్టి అది ఒకటి గుర్తొచ్చింది. అంతకుముందు ఆత్రేయపురంలో ఏం తయారవుతాయి? తినేది పూతరేకులు, చూసేది మొగల రేకులు, తయారయ్యేది పోరంబోకులు. సో మీలో పోరంబోకులు లేరు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు, అది నాకు తెలుసు. కానీ మనం టైం ఇవ్వకపోతే మన టైం తొందరగా అయిపోతుంది. ఇంకా పెద్ద టైం ఉంది, ఇంకా 20 ఏండ్లు ఉంది, 50 ఏండ్లు ఉంది అనేం లెక్కలేయకండి. అర్థమైందా? అదా దా 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 ఇదే రావాలి. దా పెద్దవాళ్ళు మనం బాగు చేయడం. దా మా అమ్మగారు పేరు చెప్దామా? చెప్పు, ఏదో చెప్పు. చెప్పు చెప్పు ఏదోటి చెప్పు, ఏదోటి చెప్పు. ఏం చెప్పాలి? అక్కడ ఎవరున్నారు? ఎవరు? గోవింద చెప్పు, చెప్పు గోవిందా, చెప్పు తల్లి గోవిందా. దీని మాటలు వచ్చినాయి అసలు. ఎవరి పిల్లది? ఏం పేరు? ప్రేక్షణ వీక్షణ కోసం వచ్చింది బంగారు తల్లి. చప్పట్లు కొట్టినమ్మా. సో మనం టైం ఉందని అనుకోకండి, చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే 1936లో పాకిస్తాన్లో ఇప్పటికీ ఆ బిల్డింగ్స్ ఉన్నాయి, 2 బిల్డింగ్స్. షేక్ చమల్నాలో
ఇంకొక ఆయన ఆ 2 బిల్డింగ్స్కి మధ్యలో ఇలా ఆర్చి కట్టి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆయన దగ్గర పనిచేసేవాడిని అడిగాడు మరకనే, నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరికి 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నాను, మరి నీకు ఎంతమంది పిల్లలు, నువ్వేం కట్టిస్తున్నావు అన్నాడు. వాడు చాలా స్పష్టంగా కూల్గా చెప్పాడు, సార్ నాకు 9 మంది పిల్లలు, కానీ నేనేం కట్టించాను అన్నాడు. అదేంట్రా అన్నాడు. ఎందుకంటే ఈ 2 ఇల్లులు, తర్వాత కరాచీలో ఇంకో సేట్ గారు కట్టిన ఇల్లులు, రావల్పిండిలోవి, లాహోర్లోవి, అమృత్సర్లోవి, ఇవన్నీ మావే కదా అన్నాడు వాడు. అది ఎట్లా అన్నాడు. చూడు అన్నాడు. వాడు 36లో అన్నాడు, 47లో అయిపోయింది. అవునా కదా? వాళ్ళకి అది ఒకటే తెలుసు. వాళ్ళకి తెలిసింది బీ ఫర్ బిల్డింగ్ కాదు, వాళ్ళకి తెలిసింది ఆక్రమించడం. డి ఫర్ డిస్ట్రాయ్ మాత్రమే తెలుసు, సి ఫర్ కన్స్ట్రక్షన్ తెలియదు వాళ్ళకి. కాబట్టి చెక్ చేయండి, ప్రపంచంలో చాలా పురాతనమైన కట్టడాలు ఎవరు కట్టినవి? హిందువులు కట్టినవి మాత్రమే పురాతనమైన కట్టడాలు. కలితే చెక్ చేయండి. 4000 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు, క్రైస్తవం లేదు. కానీ మీరు తవ్వండి, ఫిలిప్పీన్స్లో దొరుకుతుంది, వియత్నాంలో దొరుకుతుంది, జర్మనీలో దొరుకుతుంది, భారత్లో దొరుకుతుంది. ఎక్కడ తవ్వినా ఓ గణపతి, ఓ శివలింగం, ఓ విష్ణుమూర్తి ఎక్కడైనా దొరుకుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ట్రిపుల్ ఈ ఫర్ ఎవిడెన్స్ ఉన్న మతం మనదే, ఎథిక్స్ ఉన్న మతం మనదే, ఎపిక్స్ ఉన్న మతం మనదే. వాళ్ళకు ఒకటే బుక్కు, అదే దిక్కు, దానివల్లే ప్రపంచమైంది సిక్కు. మనం ఇంకా చెయ్యాల్సింది వాళ్ళని, అర్థమైందా? చెయ్యకపోతే మాత్రం చాలా ప్రమాదం. దరిద్రులు ఉన్నారా అని అడిగిన దానికి సమాధానం ఏంటంటే, అన్ని మతాలు సమానం అనే ప్రతివాడు దరిద్రుడే. ఎందుకంటే నువ్వు భౌతికత చదవలే, నువ్వు రామాయణం చదవలే, నువ్వు ఖురాను చదవలే, నువ్వు బైబిల్ చదవలే, అన్నీ ఒకటని అబద్ధాలు చెప్తున్నావు. ఎవరన్నా చదివారా? బైబిల్ చదివారా? ఎవరన్నా ఖురాన్ చదివారా? మరి ఏది చదవకుండా అన్నీ ఒకటని ఎలా చెప్తావు? మనం మాత్రమే ప్రపంచంలో అందరి మేలు కోరుతున్నాం. అందుకే మనం చెప్తాం సర్వే జన వస్తాడు. కాబట్టి ఆడపిల్లల గురించి పాటలు పాడుతాం, వింటాం. ఆడపిల్లనమ్మ మధుప్రియ బాగా పాడింది. కానీ మరి మధుప్రియకి చెప్పండి, కలిస్తే లవ్ జిహాద్ మీద కూడా ఎన్నో పాట రాసి పాడమని. అన్నీ ఒకటనే. మామూలుగా నేను ప్రశ్న అడుగుతుంటాను, మీలో ఎవరైనా దరిద్రులు అంటే డ్రైవర్లు ఉన్నారా, రైతులు ఉన్నారా, పూజారులు ఉన్నారా అని అడిగినట్లుగానే మీలో ఎవరైనా దరిద్రులు ఉన్నారా అని అడిగాను అనుకోండి, అప్పుడు చెయ్యేస్తారు మీరు. దరిద్రులు అంటే ఇందాక దేవికి అక్క చెప్పినట్లుగా సెక్యులర్ కుక్కల్ని అవమానించకూడదు కాబట్టి అక్క ఏం చెప్పిందంటే రోగిష్టోళ్ళు అంది. సెక్యులరిజం అనేది ఒక రోగం, అది హిందువులకు మాత్రమే వస్తుంది. ఎక్కడ ఏ ముస్లిము సెక్యులర్గా ఉండడు, ఏ క్రిస్టియను సెక్యులర్గా ఉండడు. మనకెందుకు అది వస్తుందంటే, మీరు ఎప్పుడైనా రైల్లో వెళ్ళేటప్పుడు లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇలా చప్పట్లు కొడుతూ వస్తారు కదా, ఎవరు వాళ్ళు? చెక్కలు, అవునా? వాళ్ళని హిజ్రాలు అంటారు. కానీ వాస్తవానికి ఆ హిజ్రాల్లో కూడా బోల్డెండు వజ్రాలు ఉంటాయి. కానీ అన్ని మతాలు సమానం అనేవాడే నిజమైన హిజ్రా. నేను చాలా వేదికల మీద చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవడైనా నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. సెక్యులరిజం ఉందని ఎక్కడైనా మసీదులో, చర్చిలో, ముస్లిం క్రైస్తవుల దగ్గర నువ్వు నిరూపిస్తే 10 లక్షలు. లేదు కొత్త చెప్పులు మొన్నే కొనుక్కున్నాం, అది కూడా చెప్తున్నా. మనం మారాలి, మనం నటించడం మానాలి. కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకాలి. మనం దేకకపోతే వాడు మన నూకుతాడు, తర్వాత ఏకుతాడు. అప్పుడు దేకేవాడు ఎవడో ఉండడు. వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఛాన్స్ వస్తుందో, ఎప్పుడు పిలుపు వస్తుందో. 1946లో నౌఖాళీ 2 రోజుల్లో 40,000 మంది హిందువులను వేసేశారు. తర్వాత పాకిస్తాను, ఇండియా 2 భాగాలు చేసినప్పుడు కొన్ని లక్షల మందిని ఓచకోత కోశారు. జస్ట్ 3 రోజుల క్రితం నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మిగిలిన ఎయిర్పోర్ట్లో చూడలేదు, అక్కడే చూశాను. 2 ఏళ్ళు అయిందంటే మరి ఎందుకు చూడలేదో. అక్కడ చాలా పెద్దగా రాసి పెట్టి ఉంది హిందీలో, ఇంగ్లీషులో.
ద రిమెంబరెన్స్ డే ఆఫ్ పనిచేయదా? ఓకే, ద రిమెంబరెన్స్ డే ఆఫ్ ఇండిపెండెన్స్. పార్టీషన్, నాట్ ఇండిపెండెన్స్. ఈ దేశం రెండు ముక్కలైనప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? గూగుల్లో అన్నా చూసారా? మన తల్లుల్ని చెట్లు కట్టేసి చనిపోయే వరకు మానభంగం చేశారు. పసిపిల్లల్ని గాల్లోకి విసిరి కత్తులతో పొడి చంపారు, గోళ్ళకేసి కొట్టి చంపారు. ఇంకా ఊళ్ళు తగలబెట్టారు. కొన్ని మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఒక వృద్ధ పంది వాడు చెప్తున్నాడు, పాకిస్తాన్ పంది, అంటే 75 years అయినప్పుడు చెప్తున్నాడు, నేను అప్పుడు చిన్నోడిని, కానీ మేము అప్పుడు హిందూ స్త్రీల స్తనాలు కోసి గొట్టలుగా తగలబెట్టాము అని చెప్పాడు. అలాంటి స్థితి కోసం వాడు ఎదురు చూస్తున్నాడు. మొన్న ఇంకొక వీడియోలో చూశాను, వాడు అడుగుతున్నాడు, సార్ మనము పెరిగిపోయిన తర్వాత వీళ్ళందరూ మన ఆధీనంలోకి వచ్చేస్తారు కదా, అప్పుడు హిందూ స్త్రీలను మనం ఎలా వాడుకోవాలి? ఇది వాడికి అదొక్కటే దృష్టి. వాడికి సృష్టి చేయడం ఒక్కటే తెలుసు. వాడికి ఇంకే పని చేయడు. వాడు పైన కింద కూడా కష్టపడతాడు. మనం ఎక్కడా కష్టపడట్లేదు, అది ప్రాబ్లం. మనం గంట సేపు టైం ఇవ్వగలమా? మీరు ఎక్కడికి వెళ్ళద్దు, మీ ఇంట్లోనే ఓ గంట సేపు మీ పిల్లలతో, మీ భార్యతో, మీ ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో గంట సేపు ప్రతి శనివారం సాయంత్రం 7 to 8 కానీ 8 to 9 కానీ కూర్చోగలమా లేదా? చేతండి. మీ ఇంట్లోనే మీరు ఒక గంట కూర్చోగలరా లేదా? మీ ఇంట్లో కూర్చోండి. సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి, దాన్ని డెస్క్లో పెట్టండి. ఆ 1 hour కూర్చుని మీరు ఒక 11 సార్లు ఓంకారం చేయండి, ఆరోగ్యానికి మంచిది. భగవద్గీత తీసుకుని ఒక్కొక్క శ్లోకం చదవండి. ఇప్పుడు మనం ఓంకారం చేద్దాం, ఈ ఫార్ములా చెప్పాక. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నోళ్ళు చేద్దండి. ఎంత బాగుందో కదా, చూడండి. ఈ చేతులు, మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతాను, మరి నేను దాన్ని ముట్టుకున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. రెడ్డి తిప్పు. రెండో ప్రశ్న, పర్వాలేదు. నాకు ఆ బుక్కులో ఒక్క శ్లోకమైనా వచ్చు అన్నోళ్ళు చేయొద్దండి. ఇప్పుడు చస్తాయి గొర్రెలు, చాలా తగ్గుతాయి. నేను భగవద్గీతలో 5 చేతులు దించేయండి. భగవద్గీతలో 5 అధ్యాయాల పేర్లు చెప్పగలను అన్నోళ్ళు చేయొద్దండి. బాగా తగ్గినాయి. ఎందుకంటారు? మనం దాని మీద దృష్టి పెట్టలేదు. మన దృష్టి అంతా ఎలా ఉందంటే, ఎవడైనా పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అని వినపడగానే ఏం చేస్తాం? ఒరే ఎవడో పోయినట్టున్నాడు రా అంటే భగవద్గీత సచ్చిన వాళ్ళకా బతికిన వాళ్ళకా?